పరిస్థితి దారుణంగానే ఉంది. ఏజెన్సీలు కూడా షట్టర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 12 తర్వాత రమ్మంటారంట. వచ్చి మరి లైన్ ఇక్కడ ఉంటే ఆ, ఇస్తామని చెప్తున్నారంట. గ్యాస్కి వచ్చారండి మీరు. ఎట్లా ఉందండి పరిస్థితి? ఈ పరిస్థితి మోదీ పరిస్థితి ఇది. అంతేనా? అంతే, మోదీ చేసిన తప్పు అందరు జనాలు ఇబ్బంది పడాలి ఇంకా అంతే. అంటే ఆయన చేయడం ఏం తప్ప ఆయన చేయడం అనేది? ఇప్పుడు ఎవరైతే అగ్రిమెంట్ ఉంటుంది అది చూసుకుంటా చేయాలి. ఇది జనాల్ని ఇప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి కదా. ముందు జాగ్రత్త ఏం లేదు. ఇప్పుడు కాకినాడకి పోతుంది గ్యాస్ ఇక్కడ నుంచి, కాకినాడ నుంచి గుజరాత్కి వెళ్తుంది. దానివల్ల ఏం చేస్తున్నారు? బయట నుంచి సరిగ్గా ఆయన అగ్రిమెంట్ చేసుకొని చేయాలి కదా. మీరు మీ ఇష్టం ప్రకారం చేసుకుంటే జనాలు అంతా ఇదే ఇబ్బంది అవుతుంది. కేంద్రం కూడా చెప్తా ఉంది ఏంటంటే 74 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, టెన్షన్ పడకుండ్రి దేశ ప్రజలారా అని చెప్పి. షటర్ షటర్ చూస్తున్నారు కదా. మేము ఎందుకు వచ్చినాం? మేము దీనికోసమే వచ్చినాం కదా. షటర్ క్లోజ్ ఉంది, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నాం మేము? అంటే ఇంకో వార్త కూడా వస్తుంది. ఏంటంటే భయానికే చాలా మంది డబుల్ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు న్యూస్లో వస్తుంది 25 డేస్ తర్వాత మళ్ళీ బుక్ చేయాలి. ఇప్పుడు చేస్తే మళ్ళీ 25 డేస్ తర్వాత చేయాలి. ఎట్లా అంటే అట్లా మీరు ఎట్లా జనాల్ని ఇబ్బంది పెట్టి బాగుంటుంది కదా. ప్రభుత్వం నడిపించాలంటే మంచిగా నడిపించాలి. అంటే ఈయన ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంతే అంతే కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చే రోజులో ఇంకా పెట్రోల్ కూడా ఏం సమస్యలు వస్తాయో, మన డీజిల్ ట్రాన్స్పోర్టింగ్ మధ్య ఎక్కువ ఛార్జెస్ అన్నీ ఏమేమి వస్తాయో ఏమో ఈ ప్రాబ్లమ్స్. కొన్ని వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారంట పెట్రోల్ కూడా. ఫుల్ ట్యాంక్. అదే సార్, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసినా కూడా 5 లీటర్స్ వస్తుంది కదా బైక్లో, ఎక్కువైతే రావు కదా. ఎంత ఏం చేసినా కూడా ఎన్ని రోజులు నడుస్తుంది అది? భయం, మొత్తం జనాల్ని భయం అవుతుంది. మోదీ గారు మళ్ళీ స్టేట్మెంట్ న్యూస్లో వచ్చి చెప్పాలి, జనాల్ని ఇబ్బంది పడకూడదు అని చెప్పాలి మోదీ గారు. ఇంత ఇబ్బంది అవుతుందంటే మళ్ళీ దానికోసం అవుతుంది కదా. మరి క్రైసిస్ ఎక్కువైపోతుంది రోజు రోజు. అవునండి, మళ్ళీ ఇది ఇట్లనే సరిగ్గా చేయకుంటే ఇట్లనే అవుతుంది.